దాడులతో ప్రయాణాన్ని ఆపలేదు. ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రాణాపాయం తప్పిందన్న సీఎం జగన్. విజయవాడలో కుట్ర ప్రకారమే జగన్ పై దాడి. సానుభూతి కోసం సీఎం ప్రయత్నించలేదన్న అంబటి. వైసీపీలో చేరిన శ్రీశైలం టీడీపీ మైనారిటీ నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. బీజేపీ ఆఫీసులో కొనసాగుతున్న కిషన్ రెడ్డి రైతు దీక్ష. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్. చేరికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్. ఎక్కడికక్కడ నేతలను చేర్చుకోవాలన్న కేసీ వేణుగోపాల్. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. కోర్టు ప్రాంగణంలో కవిత కామెంట్స్ పై జడ్జి సీరియస్. కవితకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. తిహార్ జైలుకు తరలించిన అధికారులు. కేజ్రీవాల్ ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టులో నేడు విచారణ. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సీఎం సవాల్. శాలువాలు కాదు, కాటన్ టవల్స్ తో సత్కరించండి. చేనేత రంగాన్ని కాపాడాలని మంత్రి పొన్నం పిలుపు. ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్ల నగల షాపులో దోపిడీ. భారీగా గోల్డ్, 2 కేజీల సిల్వర్ చోరీ. ఇరాన్తో జయశంకర్ చర్చలు సఫలం. నేవీ సిబ్బందిని కలిసేందుకు భారత్కు అనుమతి. నేటి నుంచి ఏపీలో మండిపోనున్న ఎండలు. అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్.